హలో ఎవ్రీవన్, ఐ మనీషా. వెల్కమ్ టు స్కైమైండ్ ఏఐ. ఇక్కడ మీరు చూస్తుంది ఒక చాట్ బాట్ అనమాట. ఇది బిగినర్స్ కూడా ఈ చాట్ బాట్ క్రియేట్ చేయొచ్చు. సో టుడే అవర్ టాపిక్ ఈస్ క్రియేట్ చాట్ బాట్ ఏఐ విత్ ర్యాగ్ విత్ ద మల్టీ సోర్స్ యూఆర్ఎల్స్ అండ్ ద పీడిఎఫ్స్. ఇది ఒక ఏఐ ర్యాగ్ చాట్ బాట్. లైక్ చాట్ జీపీటీ లాగా కాకుండా ఇది అడ్వాన్స్డ్ చాట్ బాట్ అనమాట. ఇక్కడ మనం ఏ వెబ్సైట్ ఇచ్చినా, ఏ పీడిఎఫ్స్ ఇచ్చినా, ఇట్ కెన్ ట్రైన్ అండ్ ఇట్ విల్ గివ్ ద ఆన్సర్స్. సో హౌ ఐ బిల్డ్ దట్ దిస్ చాట్ బాట్ అండ్ behind this what is the front end back end is there, I'll explain this video. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఓన్గా మీరే ఒక చాట్ బాట్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ బాట్ ప్రాజెక్ట్లో నేను ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ యూజ్ చేశాను. ఫ్రంట్ ఎండ్ ఫర్ UI display purpose. Whatever I showed you, whole UI it will display here. And backend is it will connect to the server anamata. Python file with the fast API APIs ద్వారా మనం కనెక్ట్ చేస్తాము. RAG అనేది ఒక లాజిక్ అనమాట. ఇక్కడ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఫర్ ద బ్యాక్ ఎండ్. app.py, ఈ app.pyలో మీన్స్ పైథాన్ సర్వర్ మనం ఫాస్ట్ ఏపీఐ ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ ఫాస్ట్ ఏపీఐ నుండి అవసరమైన క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఫాస్ట్ ఏపీఐ క్రియేట్ చేయడానికి మనం ఈ ఫాస్ట్ ఏపీఐలో ఫైల్స్ అప్లోడ్ చేయడం ఆర్ ఎర్రర్స్ ఏమైనా వస్తే హ్యాండిల్ చేయడానికి, మన బ్యాక్ ఎండ్ ఏపీఐ బిల్డ్ చేయడానికి ఇవి కోర్ టూల్స్ అన్నమాట. ఈ బేస్ మోడల్ మనం యూజ్ చేసి మన ఇన్పుట్ డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాం. బికాస్ యూజర్ పంపే డేటా కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా వ్యాలిడేట్ చేయడానికి ఈ బేస్ మోడల్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ లిస్ట్ వచ్చేసి మనం మల్టిపుల్ ఈ చాట్బాట్లో మల్టిపుల్ యూఆర్ఎల్స్ అండ్ మల్టిపుల్ పీడిఎఫ్స్ ఇస్తూ ఉంటాము. సో అవన్నీ హ్యాండిల్ చేయడానికి మనం ఈ ఇంపోర్ట్ లిస్ట్ యూజ్ చేస్తాము. ఇంపోర్ట్ ర్యాగ్ వచ్చేసి ఇది ఒక ర్యాగ్ లాజిక్ ఉన్న ఫైల్ అనమాట. ఈ rag.py ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఏదైతే rag.py ఉందో ఆ ఫైల్ని ఈ app.pyలో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్రాస్ మిడిల్వేర్, ఈ క్రాస్ మిడిల్వేర్ అనేది ఒక ఫ్రంట్ ఎండ్కి అండ్ బ్యాక్ ఎండ్ కనెక్షన్ అవ్వడానికి అలౌ చేయాలి. సో ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ HTML CSS యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకి సర్వర్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ రెండు కనెక్ట్ చేయడానికి క్రాస్ మిడిల్వేర్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ఈ క్రాస్ మిడిల్వేర్ ఇంపోర్ట్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ app.fast API ఇక్కడ మనకి అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఇది ఒక మెయిన్ ఎంట్రీ పాయింట్, ఒక సర్వర్ స్టార్టింగ్ పాయింట్ లాగా. చూడండి, ఇక్కడ క్రాస్ మిడిల్వేర్స్ యూజ్ చేస్తున్నాము. ఇవి ఏ వెబ్సైట్ అయినా యాక్సెస్ చేయడానికి అండ్ గెట్, పోస్ట్, డిలీట్ దట్ ఏపీఐస్ యాక్సెస్ చేయడానికి, అలౌ చేయడానికి అండ్ హెడర్స్ అలౌ చేయడానికి ఈ క్రాస్ మిడిల్వేర్ యూజ్ చేస్తాం ఇక్కడ. బికాజ్ ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మనం ఫుల్ మోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ యూఐకి బ్యాక్ ఎండ్తో కమ్యూనికేట్ చేయాలి. ఈ ఫ్రంట్ యూఐకి బ్యాక్ ఎండ్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఈ క్రాస్ మిడిల్వేర్ని యూజ్ చేస్తాం. అదే మీరు ఇన్ కేస్ ఒక ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపితే, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపితే కార్స్ లేకపోతే బ్రౌజర్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. లైక్ బ్లాక్డ్ బై కార్స్ పాలసీ ఎర్రర్స్ ఇస్తుంది అనమాట. మీన్స్ ఈ వెబ్సైట్కి ఆ సర్వర్ యాక్సెస్ లేదని బ్రౌజర్ బ్లాక్ చేస్తుంది. అదే కార్స్ మిడిల్వేర్ యూజ్ చేస్తే ఏ వెబ్సైట్ నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు, అన్ని ఏపీఎస్ని అలౌ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ కార్స్ అనేవి ఒక సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి డేటా పంపడానికి క్రాస్ మిడిల్వేర్ తప్పనిసరిగా మనం యూజ్ చేయాలి. ఇక్కడ క్వెర్రీ బేస్డ్ మోడల్ యూజర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు మనం చాట్‌జీపీటీ లైక్ ఎలా ప్రాంప్ట్ ఇస్తామో యూజర్ ఒక ప్రాంప్ట్ ఇస్తాడు. ఆ ప్రాంప్ట్ని డిఫైన్ చేయడానికి మనం ఈ క్లాస్ యూజ్ చేస్తామన్నమాట. ఈ క్లాస్ వచ్చేసి మనం సింగిల్ యూఆర్ఎల్ యూజ్ చేయడానికి అండ్ మల్టిపుల్ యూఆర్ఎల్ యూజ్ చేయడానికి మనం మల్టీ యూఆర్ఎల్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి చాట్బాట్ ఏపీఐ ఎండ్ పాయింట్ అనమాట. మీన్స్ యూజర్ క్వశ్చన్ అడగడానికి మనం చాట్లో ప్రాంప్ట్ ఇస్తాడు కదా, ఆ చాట్ ఎండ్ పాయింట్ ఏపీఐ. దీనిలో ఈ ఎండ్ పాయింట్లో యూజర్ క్వశ్చన్ తీసుకుంటుంది.
క్వశ్చన్ తీసుకొని rack.pyలో గెట్ ఆన్సర్ ఫంక్షన్ కాల్ చేసి ఆన్సర్ రిటర్న్ చేస్తుంది. ఇది మెయిన్ చాట్బాట్ లాజిక్ కాల్ చేసి ఏపీ అనమాట. ర్యాగ్ ఫైల్లో మనం ఈ గెట్ ఆన్సర్ లాజిక్ని తీసుకొని ఇక్కడ కాల్ చేస్తాం. ఇది సింగిల్ వెబ్సైట్ కాల్ చేయడానికి ఉన్న ఏపీఐ. సో ఈ ఏపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ ఏపీఎస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్పుట్ యూఆర్ఎల్ తీసుకుంటుంది. యూఆర్ఎల్ తీసుకొని అది rack.pyకి పంపిస్తుంది అనమాట. ఈ rack.pyలో మెసేజ్ సక్సెస్ అయితే మెసేజ్ రిటర్న్ చేస్తుంది. అదే ఫెయిల్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఈ వెబ్సైట్ డేటాని చాట్బాట్కి ఫీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మల్టీ యూఆర్ఎల్స్ని యాడ్ చేస్తాము. మల్టీ యూఆర్ఎల్స్ని యాడ్ చేసి ప్రతి యూఆర్ఎల్ని 1 by 1 స్టెప్ బై స్టెప్గా లూప్ చేస్తుంది అనమాట. స్టెప్ బై స్టెప్గా లూప్ చేసి ఒక్కొక్కటి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి రిజల్ట్ స్టోర్ చేస్తుంది. ఇది మల్టిపుల్ యూఆర్ఎల్ పర్పస్ కోసం ఈ ఎండ్ పాయింట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి rack.py. ఈ ర్యాగ్ అనేది మనకి ఏ నుంచి డేటా తీసుకొని మనకి అర్థమయ్యే విధంగా ఇది కన్వర్ట్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. దీనిలో మనం లాంగ్చైన్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసాము. ఇవి డిఫరెంట్ డేటా సోర్సెస్ని లోడ్ చేయడానికి లైక్ వెబ్ లోడర్, పైలోడర్, డాక్యుమెంట్స్ అండ్ టెక్స్ట్ ఫైల్స్ ఇవన్నీ దీనిలో యాడ్ చేసుకుంటాం అనమాట ఈ ఫ్రేమ్వర్క్లో. ఎందుకంటే ఇవి చాట్బాట్కి డేటా ఇవ్వాలంటే ఫస్ట్ ఈ లోడర్స్ని మనం యాడ్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక సింగిల్ ర్యాక్ ప్రాజెక్ట్ చేశాను. అది ఓన్లీ పీడిఎఫ్ లోడర్ మాత్రమే. దీనిలో మనం మల్టీ లోడర్స్ని యూజ్ చేసాము. ఇది ఒక అడ్వాన్స్డ్ ర్యాక్ చాట్బాట్ అనమాట. సో ఇన్ కేస్ మీకు అది కావాలి అంటే ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. బట్ మనం మల్టిపుల్ యూఆర్ఎల్ స్టోర్ చేసాము ఈ ప్రాజెక్ట్లో. అండ్ ఆల్సో యూఐ ఫ్రంట్ ఎండ్ కూడా యాడ్ చేసాము. సో ఇక్కడ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్ అనేది మనం ఒక స్మాల్ చంక్స్గా స్ప్లిట్ చేస్తాము. బికాజ్ ఏఐకి బిగ్ టెక్స్ట్ అర్థం కాదు కాబట్టి మనం స్మాల్ చంక్స్గా డివైడ్ చేయడానికి ఈ టెక్స్ట్ స్ప్లిటర్ని యూజ్ చేసాము, ఇంపోర్ట్ చేసాము కూడా. ఈ ఎంబెడింగ్స్ అనేవి టెక్స్ట్ని వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది, మీన్స్ నెంబర్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. బికాస్ సిస్టమ్కి టెక్స్ట్ అర్థం కాదు కాబట్టి మనం నెంబర్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇవి ఎంబెడింగ్స్ యూజ్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్లో మనం ఫయాస్ వెక్టర్ డేటాబేస్ యూజ్ చేసాము. ఫయాస్ మీన్స్ ఫేస్బుక్ ఏఐ సిమిలారిటీ సెర్చ్. ఇది నెంబర్స్లో ఉన్న డేటాని ఫాస్ట్గా సెర్చ్ చేస్తుంది. అందుకని ఈ వెక్టర్ డేటాబేస్ యూస్ చేసాము. ఈ వెక్టర్ డేటాబేస్లో సో మెనీ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం ఫయాస్ తీసుకున్నాం ఎందుకంటే ఇది ఫాస్ట్ రీసెర్చ్ కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఫయాస్ అనేది ఒక గూగుల్ సెర్చ్ లాంటిది, కానీ టెక్స్ట్ కాదు, వెక్టర్ మీద వర్క్ అవుతుంది. ఇది టెక్స్ట్ మీద వర్క్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఆల్రెడీ పీడిఎఫ్స్, డాక్యుమెంట్ యూఆర్ఎల్స్ అన్నీ ఇస్తున్నాం కదా, అవన్నీ వెక్టర్స్గా స్టోర్ చేసి ఫయాస్ డేటాబేస్కి మ్యాచింగ్ చేసుకొని దాని ద్వారా అది ఆన్సర్ ఫైండ్ చేసుకుంటుంది అనమాట. ఇది గ్రాక్. ఇక్కడ మనం గ్రాక్ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ గ్రాక్ ఈజ్ వన్ ఆఫ్ ఏఏ సర్వీస్ ప్రొవైడర్ లైక్ ఓపెన్ ఏఐ లాగా. ఇది ఒక ఫాస్ట్ ఎల్ఎల్ఎం అనమాట, ఫాస్ట్గా డేటాని రిట్రీవ్ చేస్తుంది. సో మనం ఇక్కడ అందుకని గ్రాక్ యూజ్ చేసాము. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రాక్ అనేది ఇక్కడ ఒక ఏఐ బ్రెయిన్ యాక్సెస్ చేయడానికి ఒక గేట్వే అనమాట ఈ ప్రాజెక్ట్లో. ఇక్కడ డేటా అనేది ఫయాస్లో ఉంటుంది, రిట్రీవల్లో సర్చ్ చేస్తుంది, గ్రాక్లో ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ గ్రాక్ అంటే మన చాట్బాట్కి బ్రెయిన్ లాంటి ఒక ఏఐ ఇంజిన్. ఇక్కడ ఓఎస్ అండ్ టెంప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసాము. ఓఎస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే మాడ్యూల్స్ అనమాట. ఇక్కడ ఫైల్ డిలీట్, ఫైల్ పాత్ చెకింగ్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ రీడ్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ ఓఎస్ అనేది ఎక్స్టెన్షన్ ఫైల్స్ ని తీసుకుంటుంది లైక్ .pdf. ఇన్ కేస్ మనం .pdf ఫైల్ ని అప్లోడ్ చేసామనుకోండి, .pdf అని, .txt అని, .doc అని ఆ ఫైల్స్ని, ఆ ఎక్స్టెన్షన్స్ని ఈ ఓఎస్ ద్వారా యాక్సెస్ చేస్తామన్నమాట. ఈ టెంప్ ఫైల్ అనేది టెంపరరీ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. బికాజ్ యూజర్ ఫైల్స్ అప్లోడ్ చేస్తాడు కదా, లైక్ పీడిఎఫ్, డాక్, టెక్స్ట్ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్స్ టెంపరరీ ఫైల్స్గా ఫస్ట్ యాక్సెస్ చేస్తుంది, యాక్సెస్ చేసుకుని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ యూజర్ ఫైల్స్ అప్లోడ్ చేస్తాడు కదా, బట్ కానీ లోడర్కి ఫైల్ పాత్ కావాలన్నమాట. డైరెక్ట్ కంటెంట్ కాదు, డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ కాదు,
డైరెక్ట్ ఫైల్ పాత్ కావాలన్నమాట. సో టెంప్ ఫైల్స్ని క్రియేట్ చేసి ప్రాసెస్ చేసి డిలీట్ చేస్తాం అనమాట. ఈ ఫ్రమ్ .envలో మనం API కీస్ లోడ్ చేసుకోవడానికి సెక్యూరిటీ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా .env ఫైల్లో స్టోర్ చేస్తాము. ఆ .env ఫైల్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. లైక్ .env ఇంపోర్ట్ .env ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. దీనిలో లైక్ API కీస్, DB డీటెయిల్స్, ఎనీ సెన్సిటివ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. ఈ లోడ్ .env అనేది డాట్ ఫైల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మన పైథాన్ ప్రోగ్రాంలోకి లోడ్ చేస్తుంది. ఇది మన .env ఫైల్ని రీడ్ చేసి దానిలో ఉన్న వేరియబుల్స్ తీసుకొని OS ఎన్విరాన్మెంట్లో యాడ్ చేస్తుంది. తర్వాత మనం ఈ .getenv ద్వారా ఆ API కీస్ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ .env అనేది మీ లాకర్ అనమాట. ఈ లోడ్ .env అనేది ఒక లాకర్ ఓపెన్ చేయడం. ఈ os.getenv అనేది పాస్వర్డ్ తీసుకోవడం అనమాట. ఈ లాకర్ నుంచి ఈ పాస్వర్డ్ మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం. కోడ్ కూడా క్లీన్గా ఉంటుంది. సో ఈజీ కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు దీంతో. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఇది చాలా మ్యాండేటరీ అనమాట. మనం ఏమైనా సెన్సిటివ్ డేటా ఉంటే ఈ .env ఫైల్స్లో యాడ్ చేసుకొని ఈ getenv ద్వారా యాక్సెస్ చేసుకుంటాం ఆ కీస్ని. ఇక్కడ మనం హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ యూస్ చేస్తాం. ఇక్కడ ఈ హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్ మోడల్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇది టెక్స్ట్ ని నెంబర్స్ గా కన్వర్ట్ చేస్తుంది. హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ ఇంటర్నల్ గా ప్రీ ట్రైన్డ్ AI మోడల్ యూస్ చేసుకుంటుంది అనమాట. లైక్ టెక్స్ట్ తీసుకోవడానికి, వెక్టర్ గా కన్వర్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అనమాట. ఇది ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ మోడల్స్ ని తీసుకొని మనకి దాని ద్వారా వెక్టర్ గా చేంజ్ చేసి టెక్స్ట్ ని ఆన్సర్ ఇస్తుంది అనమాట. స్ప్లిట్టర్ వచ్చేసి ఇది చంక్ సైజ్, చంక్ ఓవర్ ల్యాప్ చేస్తుంది. ఇన్ కేస్ ఒక డాక్యుమెంట్లో సపోజ్ నాకు డాక్యుమెంట్లో ఒక 100 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 క్యారెక్టర్స్ని చంక్ సైజ్గా డివైడ్ చేస్తుంది. ఆ చంక్ సైజ్గా డివైడ్ చేసుకుని దాని మీద చంక్ ఓవర్లాప్ అప్లై అవుతుంది. ఆ చంక్ ఓవర్లాప్ మీన్స్ కంటెక్స్ట్ ఓవర్లాప్ అవ్వకుండా టెక్స్ట్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. దీని గురించి డీటెయిల్గా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ ఇనిషియల్స్ చేసుకున్నాను, లైక్ DB అండ్ రిట్రీవర్. DB అంటే వెక్టర్ డేటాబేస్. ఇక్కడ ఇది స్టోర్ చేస్తుంది, ఎంబెడింగ్స్ని డాక్యుమెంట్ చంక్స్గా చేస్తుంది అనమాట. రిట్రీవర్ సర్చ్ ఇంజిన్ లాంటిది. ఇది యూజర్ క్వశ్చన్కి రిలేట్ అయిన డేటాని DB నుంచి తీసుకొస్తుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఇనిషియలైజ్గా నన్ను పెట్టుకున్నాం. లైక్ ఇది ఎంటీ నోట్బుక్ లాంటిది అనమాట ప్రస్తుతానికి. సో డేటా లోడ్ చేసిన తర్వాత ఇది స్టోర్ అవుతుంది. యాడ్ డాక్యుమెంట్ టు DB ఫంక్షన్. ఇది వచ్చేసి మనకి దీని పర్పస్ డాక్యుమెంట్స్ని వెక్టర్ DBలో స్టోర్ చేయడం అనమాట. స్ప్లిట్ డాక్యుమెంట్స్, మన పెద్ద డాక్యుమెంట్ని స్ప్లిట్ చేయడానికి LLMకి బిగ్ టెక్స్ట్ ఇవ్వడం కష్టం కాబట్టి, స్మాల్ చంక్స్ అయితే ఈజీ కాబట్టి మనం ఇక్కడ స్ప్లిట్ డాక్యుమెంట్స్ యూస్ చేస్తాం. వాటిని మనం DBలో అప్డేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ DB ఎంటీ ఉంది కాబట్టి న్యూ ఫేజ్ DB అప్డేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆల్రెడీ DB ఉన్నట్టయితే ఆల్రెడీ ఆ ఉన్న DBలో యాడ్ అవుతుంది అనమాట. క్రియేట్ రిట్రీవర్, ఇది డేటాబేస్ నుంచి సర్చ్ చేయడానికి రిట్రీవర్ క్రియేట్ చేస్తుంది. ఈ సర్చ్ వాక్స్ K5 అనేది మీన్స్ K = 5 అనేది టాప్ 5 రిలవెంట్ చంక్స్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను 5 తీసుకున్నాను బికాజ్ మోర్ డేటా కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఇక్కడ నేను 5 తీసుకున్నాను. ఇన్ కేస్ నెంబర్ ఇంక్రీజ్ అయితే మోర్ డేటా కన్ఫ్యూజన్ ఇస్తుంది. సో లిమిటెడ్ డేటా బెస్ట్ రిజల్ట్ యాక్యురేట్గా ఇవ్వడానికి ఇక్కడ నేను 5 తీసుకున్నాను అనమాట. ఇది యాడ్ వెబ్సైట్ URL ఫంక్షన్. దీని పర్పస్ ఏంటంటే వెబ్సైట్ డేటా లోడ్ చేసి RACDBలో స్టోర్ చేయడం అనమాట. ఇక్కడ వెబ్ బేస్ లోడర్ అంటే ఇచ్చిన URL నుంచి డేటా ఫెచ్ చేస్తుంది. యూజర్ ఏజెంట్ యాడ్ చేయడం వల్ల వెబ్సైట్ బ్లాక్ చేయదు, వెబ్సైట్ కంటెంట్ లోడ్ చేస్తుంది అనమాట. ఈ loader.load ద్వారా పేజ్ డేటా తీసుకుంటుంది. ఇన్ కేస్ ఎంటీ డేటా మనం యూజర్ ఎంటీ డేటా ఇచ్చాడు అనుకోండి, అది వార్నింగ్ ఇచ్చి స్టాప్ చేస్తుంది. ఈ యాడ్ డాక్యుమెంట్స్ DB అనేది DBలో కంటెంట్ స్టోర్ చేయడానికి కంటెంట్ని చంక్స్గా చేసి ఫయాజ్ DBలో స్టోర్ చేస్తుంది. ఈ ఫంక్షన్ వెబ్సైట్ డేటాని తీసుకొని చాట్ బాట్కి నేర్పిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ఫైల్ ఫంక్షన్ వచ్చేసి యూజర్ అప్లోడ్ చేసిన ఫైల్స్ లైక్ PDF డాక్యుమెంట్, TXT ఫైల్స్ని చదివి RACDBలో స్టోర్ చేయడానికి ఈ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఈ గెటాన్సర్ ఆల్రెడీ మనం app.pyలో గెటాన్సర్ ఫంక్షన్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా. ఆ గెటాన్సర్ ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది. ఇది యూజర్ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ జనరేట్ చేయడానికి అనమాట. లైక్ హాయ్ హలో అని ఇస్తే రిటర్న్ హలో ఐఎమ్ స్కైమెండ్. ఇది
ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇస్తుంది. ఇన్ కేస్ మనం ఫైల్స్ ఏమీ లోడ్ చేయకపోతే మనం అది ఆన్సర్ ఇవ్వదన్నమాట. సో ఈ ర్యాగ్ అనేది మనకి ర్యాగ్ చాట్బోట్లో ఈ ఫంక్షన్స్ క్వశ్చన్కి ఆన్సర్ జనరేట్ చేయడానికి మెయిన్ బ్రెయిన్ అండ్ లాజిక్ అనమాట. ఈ ర్యాగ్లో రాస్తాం రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ ఎందుకంటే బికాజ్ మనం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసామనుకోండి, ఇప్పుడు అది ఇన్ కేస్ వేరే డెవలపర్ రన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, అది వేరే వాళ్ళు రన్ చేయాలి. అది వాళ్ళ సిస్టంలో ఈ మోడల్స్ అని ఈ ప్యాకేజెస్ అన్నీ ఉండకపోవచ్చు. సో ఈ రిక్వైర్మెంట్స్లో ఉన్న లైబ్రరీస్ అన్నీ లిస్ట్ చేసి యూజర్కి ఇస్తాం అనమాట. అప్పుడు వాళ్ళు యూజర్ ఏం చేస్తాడు అంటే టెర్మినల్లోకి వెళ్ళి ఆ రిక్వైర్మెంట్స్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేయొచ్చు. లైక్ వన్ ప్యాకేజ్ కాకుండా పిప్ ఇన్స్టాల్ ద్వారా ఈ రిక్వైర్మెంట్స్ని డైరెక్ట్గా ఆల్ ప్యాకేజెస్ని ఎట్ ఎ టైం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు యూజర్ ప్రాజెక్ట్ ఈజీగా రన్ చేసుకుంటాడు. ప్రోగ్రామ్కి రిలేట్ అయిన ప్యాకేజెస్ని రన్ చేసుకుంటాడు అనమాట. ఇది కూడా రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ప్యాకేజెస్ కావాలి అన్నా, ఎక్స్ట్రా ప్యాకేజెస్ యాడ్ చేసుకోవాలి అన్నా ఈ రిక్వైర్మెంట్స్లో యాడ్ చేసుకుని పిప్ ఇన్స్టాల్ ద్వారా డైరెక్ట్గా ఈ అన్ని ప్యాకేజెస్ని టెర్మినల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ HTML ఫైల్ యూస్ చేశాను. ఈ HTMLలో మనం UIలో ఏ అయితే డేటా ఉంటుందో, ఏ అయితే మనకు కనిపిస్తుందో దాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. దానికి మనం style.css ద్వారా స్టైలింగ్ చేసాము. script.js అనేది ఒక ఫైల్లో చాట్బాట్ యూఐకి ఒక లాజిక్ లాంటిది అనమాట. యూజర్ మెసేజ్ సెండ్ చేయడం, బ్యాక్ ఎండ్కి API కాల్ చేయడం, ఫైల్స్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఇక్కడ హ్యాండిల్ అవుతాయి అనమాట. మీకు కావాలంటే ఈ కోడ్ మొత్తం నేను గిట్లో పెడతాను, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఈ script.js అనేది యూజర్ సెలెక్ట్ చేసిన ఫైల్ స్టోర్ చేయడానికి, అప్లోడ్ చేసే వాళ్ళకి టెంపరీ లిస్ట్గా ఉంటుంది. పేజ్ లోడ్ అయిన వెంటనే రన్ చేయడం, స్టార్టింగ్ గ్రీటింగ్ మెసేజ్ చూపించడం, యూఐలో డిస్ప్లే చేయడం, ఇవన్నీ ఈ script.js ద్వారా జరుగుతుందన్నమాట. ఈ script.js అనేది యూజర్ ఇన్పుట్ హ్యాండిల్ చేస్తుంది, APIs కాల్స్ చేసి URLs అండ్ ఫైల్స్ని అప్లోడ్ చేస్తుంది, చాట్ UI అప్డేట్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్లో ఈ script.js చాట్బోట్కి కంప్లీట్ ఫంక్షనాలిటీ ఇస్తుంది అనమాట. లైక్ సెండ్ చేయడం, ట్రైన్ చేయడం, డిస్ప్లే చేయడం, ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. server.py దీని పర్పస్ ఏంటంటే మనం ఈ వెబ్సైట్ అనేది లోకల్ సర్వర్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ని బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి మనం ఈ server.pyని యూస్ చేస్తాము. ఇది బిల్ట్-ఇన్ మాడ్యూల్ అనమాట. ఈ http.server అనేది బిల్ట్-ఇన్ మాడ్యూల్. ఇది బేసిక్ వెబ్ సర్వర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఈ సాకెట్ సర్వర్ అనేది సర్వర్ నెట్వర్క్ కనెక్షన్స్ని హ్యాండిల్ చేయడానికి, ఇంపోర్ట్ సిస్టమ్ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లైక్ పోర్ట్ తీసుకోవడానికి, లైక్ పోర్ట్ ఈక్వల్ టు ఇక్కడ 8080 ఉంది కదా, ఆ పోర్ట్స్ని తీసుకోవడానికి మీరు పోర్ట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యాండ్లర్స్, ఇది రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫైల్స్ సర్వ్ చేస్తుంది, మీన్స్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ బ్రౌజర్కి పంపిస్తుంది. అండ్ TCP సర్వర్స్ వచ్చేసి సర్వర్ క్రియేట్ అవుతుంది. TCP సర్వర్స్ ద్వారా అన్ని రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి రెడీ చేస్తుంది అనమాట. ఈ server.py అనేది ఒక లోకల్ సర్వర్ అనమాట. ఇది ఒక మినీ వెబ్ సర్వర్ లాంటిది. మీ ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ని బ్రౌజర్లో రన్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. మనం కోడ్ రాయాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు, లైక్ ChatGPT, ఎనీ LLMs అండ్ మోడల్స్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. బట్ ఆ కోడ్ వెనకాల ఉన్న లాజిక్స్ మనకి అర్థం కావాలన్నమాట. లైక్ env ఎందుకు, ఫైల్స్ సెక్యూరిటీకి, రిక్వైర్మెంట్స్ ఎందుకు, మనం ర్యాక్ ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, యాప్ ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఫ్రంట్ ఎండ్లో సర్వర్ ఎందుకు యూస్ చేస్తున్నాము, స్క్రిప్ట్ ఎందుకు రాస్తున్నాము, HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, ఈ లాజిక్స్ అన్నీ మనకి తెలియాలన్నమాట. మనం ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము అండ్ లైక్ ఏ APIs ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాము, పోర్ట్ నెంబర్స్ ఏంటి, ఇవి సింపుల్ బేసిక్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఈ సింపుల్ బేసిక్స్ తెలియకుండా మనకి ఈ కోడింగ్ అర్థం కాదు. ప్లస్ మనం ఇన్ కేస్ LLM ఇచ్చినా ఆ కోడింగ్ అనేది మనకి చాలా డీబగ్స్ వస్తాయి అన్నమాట. ఆ డీబగ్స్ అనేది మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఆ డీబగ్స్ అనేది మనం హ్యాండిల్ చేసుకోవాలి అంటే మనకి సింపుల్ బేసిక్ నాలెడ్జ్, లాజిక్ నాలెడ్జ్ అనేది మనకి ఉండాలన్నమాట. సో మనం ఇక్కడ ఇంకా కోడ్ రన్ చేస్తాము. రన్ చేసి మనం ఎలా ఫైల్స్ అప్లోడ్ చేస్తాము, వెబ్సైట్ యాడ్ చేస్తాము నేను ఫ్రంట్ ఎండ్ ద్వారా చూపిస్తాను. ఇక్కడ మనం 2 టెర్మినల్స్ యూస్ చేసుకున్నాం. 1 టెర్మినల్ ఈజ్ బ్యాక్ ఎండ్కి, ఇంకో టెర్మినల్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్కి. ఈ ఫ్రంట్ ఎండ్లో మనం
HTML ఫైల్ యూస్ చేసాం కాబట్టి ఈ పైథాన్ సర్వర్ డాట్ పై పోర్ట్ వచ్చేసి 8080 ఇచ్చాము. సో ఆల్రెడీ మనకి లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. ముందే చూపించినట్టుగా ఇది యూఐ అనమాట. దీనికి మనకి ఇప్పుడు హాయ్ అని మెసేజ్ ఇస్తే ఇది సారీ ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ సర్వర్ అంటే ఫ్రంట్ ఎండ్ రన్ చేసాము, మనం బ్యాక్ ఎండ్ కూడా రన్ చేయాలి. బ్యాక్ ఎండ్ రన్ చేయడానికి ఫస్ట్ మనం విఎన్వి యాడ్ చేసుకోవాలి. ఈ విఎన్వి అనేది మనకి అవుట్ సైడ్ ప్యాకేజెస్ అవుట్ సైడ్ సిస్టంలో ఇన్స్టాల్ అవ్వకుండా ఏవైతే రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఉంటాయో ఈ విఎన్వి ద్వారా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఈ ప్రాజెక్ట్లో వాటికే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. దెన్ మనం బ్యాక్ ఎండ్ రన్ చేస్తున్నాము. ఈ బ్యాక్ ఎండ్ అనేది ఈ HTTP 8000 పోర్ట్ మీద రన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ పోర్ట్ ఈస్ డిఫరెంట్, బ్యాక్ ఎండ్ పోర్ట్ ఈస్ డిఫరెంట్. సో ఈ బ్యాక్ ఎండ్లో మనకి హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అనేవి ఏ మోడల్ యూస్ చేసుకుంటున్నాము ఏంటి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఇప్పుడు స్టార్టెడ్ సర్వర్ ప్రాసెస్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయ్యింది. హలో ఐఎమ్ స్కైమైండ్ AI. ఐ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ద వెబ్సైట్ యూ యాడెడ్ యూజింగ్ అడ్వాన్స్డ్ AI. మనం ఇప్పుడు URLs యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ URL నేను వికీపీడియా URL ఇస్తాను. ఈ URL ఇచ్చి మనం ట్రైన్ చేస్తున్నాం ఈ చాట్బాట్కి ఈ URL ద్వారా. మనం URL యాడ్ చేసాము. నాలెడ్జ్ యాడెడ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ వన్ వెబ్సైట్ యూ కెన్ నౌ ఆస్క్ ది క్వశ్చన్స్. సో మనం ఏమైతే URL ఇచ్చామో బేస్డ్ ఆన్ దట్ మనం క్వశ్చన్స్ అడుగుదాం. వాట్ ఈస్ అకార్డింగ్ టు ప్రొవైడ్ కంటెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ సెవరల్ వేస్. ఆన్సర్ ఇచ్చింది. సో ఇంకో క్వశ్చన్ అడుగుదాం. వాట్ ఈస్ NLP? Natural language processing allows programs to read, write, communicate human language, so and so. ఇలా మనం URL ద్వారా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం PDF చూద్దాం. చూడండి, ఇక్కడ నేను PDF యాడ్ చేశాను. ఈ PDF యాడ్ చేసిన తర్వాత అప్లోడ్ అండ్ ట్రైన్ చేద్దాం. Knowledge added successfully processed 1 files. What is LangChain? సో నేను LangChain PDF అప్లోడ్ చేశాను. సో LangChain ఈజ్ ఏ లైబ్రరీ యూస్డ్ ఫర్ బిల్డింగ్ AI అప్లికేషన్స్ సచ్ యాజ్ చాట్బాట్ సంథింగ్. ఈ విధంగా మనం URLస్ని PDFస్ని ఈ చాట్బాట్కి అప్లోడ్ చేసి మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం అడ్వాన్స్డ్ ర్యాక్ కంప్లీట్ ఫ్లో చూసామన్నమాట. మీరు కూడా ఈ ప్రాజెక్ట్ ట్రై చేయండి. నేను గిట్ అకౌంట్ కూడా యాడ్ చేస్తాను, గిట్ ప్రాజెక్ట్ కూడా. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్కైమైండ్ AI విత్ మనీషా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.